మా చిన్నప్పుడు రేషన్ కార్డ్ అంటే ఒక పుస్తకం ఉండేది. ఆ గులాబీనా లేకపోతే తెలుపా ఇట్లాగా. ఆ పుస్తకంలో అరలు అరలుగా ఉండేది. దాంట్లో రాస్తారు. బియ్యం సంతకం, పంచదార సంతకం. ఇట్లాగా ఉండేది. బుక్కు అన్నమాట అప్పుడు. ఆ తరువాత ఒక పెద్ద కార్డు ఉండటం. ఇంత సైజు కార్డు. ఆ కార్డు పట్టుకెళ్తే వాళ్ళు రాసుకోవడం వరకే. ఇక మనకు రాసేదేమీ ఉండదు. ఇది తర్వాత రోజుల్లో వచ్చింది. మొన్న ఈ మధ్య దాకా అవే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు స్వరూపం మారింది. స్మార్ట్ కార్డ్. మన ఏటీఎం కార్డ్ ఎట్లాగో, ఆధార్ కార్డ్ ఎట్లాగో అట్లాగా. ఇది లాస్టు నాదెళ్ల మనోహర్ గారు చాలా సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టి రాష్ట్రంలో అందరికీ గూడా పాత రేషన్ కార్డులు తీసేసుకొని, ఈ కొత్త స్మార్ట్ కార్డులు ఇచ్చేశారు. దీన్ని చూసినటువంటి స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణలో కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అందరికీ గూడా. కాపోతే దాని మీదన ఒక వివాదం వల్ల మంత్రి గారి ఫోటోనును ఇంకొక వైపున అటు రేవంత్ రెడ్డి ఫోటోలతో ఉండటం. దాన్ని ఒక పక్కన వ్యతిరేకిస్తున్నది బీఆర్ఎస్. మోడీ బియ్యం ఇస్తుంటే మోడీ ఫోటో లేకుండా మీ ఫోటోలేంటంటూ బీజేపీ విమర్శిస్తోంది.